హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. అవార్డ్ ఫంక్షన్కి వచ్చిన లక్ష్మీ మిత్రానందన్ కుటుంబాన్ని ఆ ఈవెంట్ ఆర్గనైజర్ రిసీవ్ చేసుకొని మినిస్టర్ ముందుకి తీసుకెళ్ళి పరిచయం చేస్తుండగా మినిస్టర్ కూడా హార్ట్ఫుల్గా వాళ్ళని ఇన్వైట్ చేసి లక్ష్మి గురించి గ్రేట్గా మాట్లాడుతూ ఉంటారు. అమ్మా లక్ష్మి, నీ గురించి చాలా విన్నాను, నీ మంచితనం గురించి చాలా తెలుసుకున్నానమ్మా. నిజంగా నువ్వు చాలా గ్రేట్. ఒక నువ్వే కాదు, నీ వల్ల మన ఊరు, మన రాష్ట్రం కూడా దేశం మొత్తం గర్వపడేలా నువ్వు చేసావమ్మా. మీ మామయ్య గారు జయదేవ్ నందన్ గారంటే వైజాగ్ మొత్తం తెలుసు. అదే మిత్రానందన్ గారు నీ భర్త అంటే ఈ స్టేట్ మొత్తం తెలుసు. కానీ నువ్వు ఈ దేశం మొత్తానికి పరిచయం అయ్యావమ్మా. నువ్వు దేశానికే గర్వకారణం అని అంటూ జయదేవ్ నందన్ నీకు చాలా మంచి కోడలు వచ్చిందయ్యా అని అంటూ మిత్రాన్ని, నీ ఫ్యామిలీని, నీ బిజినెస్ని చక్కగా కాపాడుకునే నీకు మంచి లైఫ్ పార్ట్నర్ వచ్చింది మిత్ర అని మినిస్టర్ పొగుడుతూ ఉండగా థ్యాంక్ యూ సార్ అని అందరూ ఒకేసారి మినిస్టర్ని కృతజ్ఞతలు చెప్తూ ఇక వెళ్ళి కూర్చుంటారు. జున్ను వెళ్ళి నేను అక్కడ కూర్చుంటానమ్మా అనగానే అలాగే అని అంటూ లక్ష్మీ మిత్ర ఒకచోట కూర్చుంటే జయదేవ్ నందన్ మరో సోఫాలో, జున్ను మరో సోఫాలో కూర్చుంటారు. ఇక అప్పుడే అక్కడున్న రౌడీలకి వేరే గ్యాంగ్ నుండి కాల్ వస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు కాదు, నేను చెప్తాను ఎప్పుడు కిడ్నాప్ చేయాలో అని ఆ హెడ్ అంటూ ఉండగా చాలా టైట్ సెక్యూరిటీ ఉంది కదా, మినిస్టర్ బాడీ గార్డ్స్, పోలీసులు కూడా ఉన్నారు అని అవతలి వైపు నుండి ఒక వ్యక్తి అంటూ ఉండగా అవును అదంతా కరెక్టే, అది కానీ మనకు అనవసరం. అవార్డు తీసుకోవడానికి స్టేజ్ వెనకాల నుండి లక్ష్మి వెళ్ళేటప్పుడు అదే టైంలో మనం కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి వెళ్ళిపోదాం. ఇదే మన ప్లాన్. కానీ ఎప్పుడు అమలు పరచాలో నేను చెప్తాను, వెయిట్ చేయండి అని అంటూ ఆ రౌడీ కాల్ కట్ చేస్తాడు. ఇక ఇంతలో దేవయాని, జాను, మనీషా, వివేక్ అందరూ కలిసి అవార్డ్ ఫంక్షన్కి వస్తారు. ఇక అక్కడున్న పోలీస్ ఆఫీసర్ వాళ్ళని లోపలికి వెళ్లకుండా ఆపేస్తారు. ఎవరు మీరు అని అంటుండగా మేము చీఫ్ గెస్ట్లం అని అనేస్తుంది దేవయాని. చీఫ్ గెస్ట్ మినిస్టర్ గారు కదా, మినిస్టర్ గారికి సంబంధించిన బంధువులా మీరు అని అంటుండగా కాదు విఐపీలం అని అనేస్తుంది దేవయాని. విఐపీలా? పాస్ ఉందా, ఇన్విటేషన్ ఉందా, బిజినెస్ పీపులా అని అడుగుతూ ఉంటాడు ఆ ఎస్ఐ. ఇక వెంటనే మనీషా మనసులో వీళ్ళకి ఇంకా ఫ్యాక్టరీయే హ్యాండ్ ఓవర్ కాలేదు, వీళ్ళు బిజినెస్ పీపుల్ ఎలా అవుతారు, ఇప్పుడు ఏం చేస్తుందో అని అనుకుంటూ మనసులోనే కలవరపడుతుండగా దేవయాని ఇలా అంటుంటుంది, ఈవెంట్ ఆర్గనైజరే మాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి రమ్మని చెప్పాడు అని అంటుంటుంది దేవయాని. ఇక అంత సీన్ లేదు అని అంటూ పక్కకి వెళ్ళిపోండి అని వేరే వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు ఆ ఎస్ఐ. వాళ్ళని ఎందుకు పంపించి మమ్మల్ని ఎందుకు పంపించట్లేదు అని దేవయాని అడుగుతుండగా వాళ్ళు బిజినెస్ పీపుల్, వాళ్ళకి పాస్ ఉంది, ఇన్విటేషన్ ఉంది, మీకేముందని ఇలా అంటున్నారు అని దేవయానిని అవమానించేలా ఆ ఎస్ఐ మాట్లాడుతూ పక్కకి వెళ్ళిపోమ్మనగానే ఇక దేవయాని వివేక్తో ఏదైనా ఒకటి మాట్లాడొచ్చు కదరా అని అంటూ ఉంటుంది. ఇక నేనే మాట్లాడాలి, నువ్వు రమ్మంటే వచ్చాను, నేనేం చేయను అని అంటూ సరే ఆగు అని అంటూ మేము నందన్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళం అని వివేక్ అనేస్తాడు. ఏంటి చెవిలో పూలు పెడుతున్నారా, ఆల్రెడీ ఆ కుటుంబం వాళ్ళు వెళ్ళిపోయారు, ఇలా చెప్పుకొని చాలామంది వస్తున్నారు అని ఆ ఎస్ఐ ఆ మాటలని కూడా కొట్టిపడేస్తాడు. ఇక ఈవెంట్ ఆర్గనైజర్కి కూడా కాల్ కలవకపోవడంతో ఇక తప్పేది లేదన్నట్టు జాను చెయ్యి పట్టుకొని ఆ ఎస్ఐ ముందుకు తీసుకెళ్ళి తను జాను లక్ష్మికి సొంత చెల్లెలు, కావాలంటే మీరే లక్ష్మిని అడగండి అని దేవయాని ఆ ఎస్ఐతో అనగానే అవునా మేడం, మీరు జాను గారి చెల్లెలా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి అని అంటూ మరొక కానిస్టేబుల్ని పిలిచి ఆ వివరాలు మిత్రానందన్ని అడగమని అనగానే లక్ష్మీ మిత్ర ముందుకి ఆ కానిస్టేబుల్ వెళ్ళి వచ్చిన వాళ్ళు మీ వాళ్ళేనా అని ఎంట్రన్స్లో ఉన్న దేవయాని వాళ్ళని చూపిస్తూ ఉంటాడు ఆ కానిస్టేబుల్. అక్కడున్న దేవయాని, జాను, మనీషా, వివేక్లని చూసి అవును లోపలికి రమ్మనండి అని మిత్ర అనగానే ఇక కానిస్టేబుల్ వెళ్ళి చెప్తాడు. అప్పుడు ఎస్ఐ సారీ చెప్పి మరి
తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు. ఇక వెళ్ళి జాను వివేక్లు ఒక సోఫాలో కూర్చుంటే దేవయాని మనీష మరొక సోఫాలో కూర్చుంటారు. ఇక వివేక్ ఇలా అంటూ ఉంటాడు, జానుని చూసావా, మనం నందన్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళమన్నా కూడా వాళ్ళు నమ్మలేదు. కానీ నువ్వు లక్ష్మి చెల్లెలు అని చెప్పగానే అవమానించిన వాళ్ళే నీకు సారీ చెప్పి మరి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. అది లక్ష్మీ వదిన పవర్ అంటే అని అంటుండగా, అవార్డు వచ్చింది కాబట్టి ఆ పవర్ ఉంది, మనకు వచ్చినప్పుడు మనకు ఆ పవర్ వస్తుంది అని జాను ఇంకా చీప్ మెంటాలిటీగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఎంట్రన్స్లోకి వచ్చిన సరియుని చూసి మనీష ఇప్పుడే వస్తాను ఆంటీ అని అంటూ సరియు దగ్గరికి వెళ్తుంది. ఇక సరియు మనం ఇక్కడ ఉండడం అవసరమా అని అంటుండగా, ఇక్కడ ఉంటేనే మనపై అనుమానం రాదు, ఇంతకీ ఏం ప్లాన్ చేసినట్టు అని మనీష అడుగుతుండగా, నేను ఫోన్ చేసి ఇస్తాను మాట్లాడు అంటూ సరియు రౌడీకి కాల్ చేసి మనీషాకి ఇచ్చేస్తుంది. ఇక వాడు ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చెయ్యగానే సరే అలాగే అని అంటుంది మనీష. ఇక మళ్ళీ వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. ఇక జున్ను పక్కకి ఆంజనేయ స్వామి వచ్చి కూర్చొని చిన్నగా గిల్లుతాడు. ఇక హా అని అంటే, స్వామి మీరా, ఎప్పుడొచ్చారు అని జున్ను ఆశ్చర్యంగా ఆనందంగా అడుగుతుండగా, మీరు ఆనందంలో ఉంటే నన్నెందుకు గుర్తు తెచ్చుకుంటారు, మీరు మీ అమ్మ నాన్నతో కలిసి ఉన్నారు కదా, నన్ను మర్చిపోయారంతే అని కాస్త కోపంగా అంటుండగా, చిన్నపిల్లలం స్వామి, మాపై మీ కోపాలేంటి అంటూ చిరుముద్దిస్తాడు అర్జున్ను ఆంజనేయ స్వామికి. ఇక కోపమంతా దూది పింజలా ఎగిరిపోయి, అదేం లేదులే, నాకు చిన్న పనుంది ఇక్కడ, అప్పటి వరకు నేను నీ పక్కనే కూర్చుంటాను అని ఆంజనేయ స్వామి అంటూ, అవును తనెక్కడా అని అడిగిస్తాడు ఆంజనేయ స్వామి. లక్కీయా, కాలికి దెబ్బ తగిలితే ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది, తను రాని లోటు మీ వల్ల నాకు తెలీదు అని అంటూ ఆనందపడుతూ జున్ను, మన ఇద్దరం కలిసి అమ్మ అవార్డు తీసుకోవడం చూద్దాం అని అంటూ ఉంటాడు జున్ను. అలాగే అని నవ్వేస్తాడు ఆంజనేయ స్వామి. ఇక యాంకర్ స్టేజ్ పైకి ఎక్కి లక్ష్మి గురించి మాట్లాడుతూ, అసలు లక్ష్మి ఈ ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి తను ఎంతలా కృషి చేసిందో ఒక్కసారి మిత్రానందన్ గారు ఏర్పాటు చేసిన ఏవీలో చూద్దాం అని అంటూ ఉండగా, లక్ష్మి షాక్ అవుతూ ఏంటండి ఇది అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు చూడు అని మిత్ర అనగానే ఇక ఏవి స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడ లక్ష్మి పుట్టిన ఊరుతో సహా స్టార్ట్ అయి ఇలా ఉంటుంది. మారుమూల గ్రామంలో తన జీవితాన్ని స్టార్ట్ చేసిన లక్ష్మి నందన్ కుటుంబానికి కోడలై సీతమ్మ వారి కష్టాల్లో అరణ్యవాసం చేసి మళ్ళీ అత్తారింటికి వచ్చి తన జీవనం సాగిస్తూ మున్నార్లో ఒక కొడుకుని కూడా కానీ తనని కష్టపడి పెంచి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి కంపెనీకి చైర్మన్గా తన సక్సెస్ని కొనసాగించింది అని అంటూ లక్ష్మి గురించి గ్రేట్గా ఏవి ఉంటుంది. అది చూసి లక్ష్మి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇంకా అక్కడ కార్మికులు, ఫ్యాక్టరీ ఎంప్లాయీస్, ఇంకా లక్ష్మి ఊరివారి మాటలని కూడా అక్కడ ఏవీలో ప్లే అవుతూ ఉండగా వాళ్ళందరూ ఆ మాటలు విని అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. మీ అక్క గుచ్చి నువ్వు మర్చిపోయిన విషయాలు ఇప్పుడు తెలిసాయా అని వివేక్ జానుని వెటకారంగా అంటూ ఉండగా, అవన్నీ నాకు తెలుసు అని జాను అంతే వెటకారంగా అంటూ ఉంటుంది. ఇక ఆ ఏవి ముగియగానే అందరూ క్లాప్స్తో లక్ష్మిని గ్రేట్గా మాట్లాడుతూ ఉంటారు. ఏంటండి ఇది, నాకు వచ్చి ఇంత గ్రేట్గా మాట్లాడడం అవసరమా అని లక్ష్మి అంటుండగా మిత్ర ఇలా అంటుంటాడు, నువ్వు రిజర్వ్ ఇట్ లక్ష్మి, ఇదంతా నీకు చెందాల్సిందే, నీ గొప్పతనం అందరికీ తెలియజేయడం నా బాధ్యత కూడా, నువ్వు ఎన్ని కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చావో నాకు తెలుసు, నీ గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడం కూడా నా బాధ్యతే, నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండడం నాకు చాలా ఇష్టం, నిన్ను అలా చూసుకోవడం కూడా నా బాధ్యతే లక్ష్మి అని అంటూ ఉండగా, అది కాదండి అని లక్ష్మి అంటుండగా, నువ్వు కోరుకున్న కోరిక కూడా ఇదే కదా లక్ష్మి, నీ భర్త దగ్గర నుండి ఈ మాటలే కదా నువ్వు కోరుకున్నది అని అంటుండగా, అవును మామయ్య గారు, ఈ అవార్డు కన్నా నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది నా భర్త నోటి నుండి వచ్చే ఆ మాటలు, నా భర్త నమ్మకం, నా భర్త బాధ్యత, సంతోషం, నా భర్త మనసుని గెలుచుకోవడమే నాకు చాలా సంబరంగా ఉంది మామయ్య గారు అని లక్ష్మి మిత్రాన్ని చూస్తూ అంటూ ఉండగా, మిత్ర కళ్ళలో సన్నని
తడి చేరుతుంది. ఇక లక్ష్మి కిడ్నాప్ని మిత్ర ఆపగలడా? ఆంజనేయ స్వామి అసలు ఎందుకు వచ్చినట్టు రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.